ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్షయ్ ప్రసాదం తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత వేద అమ్మవారి దగ్గర నైవేద్యం పెడుతుంది. తర్వాత మీరంతా ప్రసాదం తీసుకుని బయలుదేరుదురు గాని పరందామయ్య గారు. అలాగేనయ్యా. అది తయారు చేసిన ప్రసాదంని నైవేద్యంగా పెట్టడం కాదు, దానికే పిండం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నాకు నా కూతురికి పరీక్షా సమయం. ఎటువంటి ఆటంకం రాకుండా అక్షయ ప్రసాదం తయారు చేసేలా దీవించు తల్లి. నేహా కృష్ణలు ఏం పట్టించుకోవడం లేదు. అక్షయ ప్రసాదం తయారు చేయకుండా ఎలాగైనా అడ్డుపడాలి. అక్షయ్ బయటికొచ్చింది, పాము బయటికొచ్చింది. ఈ పాటికి అక్షయ్ చావు కేక వినిపించాలి కదా. అదే అర్థం కావడం లేదు. ఇదేంటిది, చక్కగా కూర్చొని ప్రసాదం తయారు చేసుకుంటుంది. ఈ రోజు నీకు మంచి పేరు వస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నా. ఉన్న పేరు ఇంకా డ్యామేజ్ అయ్యేలా నేను చేస్తానుండవే. ఇదేదో భలే ఉంది. ఇది చేతికి కట్టుకుంటే ఫ్యాన్సీగా ఉంటుందేమో.
శౌర్య 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 ఏమైంది శౌర్య శౌర్య బంగారం బంగారం శౌర్య ఏమైంది? శౌర్య గొంతులా ఉంది. వేద పదండి. పదండి చూద్దాం. శౌర్య ఏమైంది బంగారం? ఏమైందమ్మా? శౌర్య అమ్మ శౌర్య 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 ఏమైంది శౌర్య? పాము కాటేసింది. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి అమ్మా, లేకపోతే పాప ప్రాణానికే ప్రమాదం అమ్మా. శౌర్య నీకేం కాదమ్మా. రేయ్ హాస్పిటల్కి తీసుకెళ్తాం పదరా. నాన్న మేము తీసుకెళ్తాంలే, మీరు అవసరం లేదమ్మా. శౌర్య కళ్ళు తెరవమ్మా. మేము వస్తాం పదండి. అమ్మా అక్కడ సిచ్యువేషన్ బట్టి మేము మీకు ఫోన్ చేస్తానులేమ్మా. తొందరగా శౌర్య తొందరగా తీసుకెళ్ళు. శౌర్య, నాన్న కళ్ళు తెరురా. శౌర్య ఇంత మంచి రోజున ఇలా జరగడం ఏంటి? అక్కడ ప్రసాదం కూడా నేలపాలైపోయిందిగా. డాక్టర్ శౌర్య శౌర్య డాక్టర్ ఏమైంది? డాక్టర్ పాము కట్టేసింది డాక్టర్. అవునా, లోపలికి తీసుకురండి. శౌర్య 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 డాక్టర్ తొందరగా చూడండి మీరు బయటికి వెళ్ళండి. డాక్టర్ డాక్టర్ తనకేం కాకూడదు, ప్రాణాలతో బయటికి రావాలి. తొందరగా ఏదో ఒకటి చేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. కూల్ కూల్, ముందు మీరు బయటికి వెళ్ళండి. అది కృష్ణ, కాదు డాక్టర్, తనలో రామకృష్ణ. ప్రాణం డాక్టర్. మీరు వెళ్ళండి. శౌర్యకి ఏం కాదు కదా. ఏం కాదు, నువ్వు భయపడకు. అక్షయ్ చావాలని అంత ప్లాన్ వేస్తే శౌర్యని ఆ పాము ఎలా కాటేసింది? అవును కృష్ణ, మనం తాయెత్తుని అక్షయ్ కదా కట్టాం. ఆ పాము అక్షయ్ని కాటేయకుండా శౌర్యనెందుకు కాటేసింది? ఏం అర్థం కాకుండా ఉంది.